అంతర్జాతీయంగా ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పనిచేసే యువత ఉన్న దేశంగా భారత్కు స్వర్ణయుగం మొదలైందని తెలిపారు. నెస్లే, ఏబీబీ, నెవర్టిస్ వంటి దిగ్గజ కంపెనీలతో సహా ఇప్పటివరకు 350కి పైగా స్విట్జర్లాండ్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాయని, మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. స్వప్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం గడిచిన 4 రోజులుగా కూడా దావోస్ పర్యటనలో ఉన్నారు. అయితే ఈ దావోస్ పర్యటన అంతా గ్రాండ్ సక్సెస్ అయిందనే మనమైతే చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా ఆయన సమీక్షలు, సమావేశాలు, ముఖాముఖీలు, రౌండ్ టేబుల్ సమావేశాలతో కూడా అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఇక్కడ ఉండే సహజ వనరులు ఏంటి, ఇక్కడ ఉండే సముద్ర తీర ప్రాంతం ఏంటి, ఇక్కడ ఉండే రైల్వే లైన్స్ ఏంటి, ఇక్కడ ఉండే రోడ్ రవాణా ఏంటి, ఇక్కడ ఉండే కార్గో రవాణా ఏంటి, అన్ని విషయాల మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ సింగిల్ విండో విధానంలో వాళ్ళకి పూర్తిగా కూడా అనుమతులు ఇస్తామని చెప్తూ, భూ కేటాయింపులు చేస్తామని చెప్తూ కూడా పూర్తిగా వాళ్ళందరినీ కూడా పెట్టుబడులు ఆకర్షించే దిశగా పెట్టుబడులు పెట్టే విధంగా కూడా అందరు సీఈఓలతో ప్రధానంగా కూడా ప్రపంచ స్థాయిలో ఉండే 15 ముఖ్యమైన కంపెనీలతో ఆయన అయితే చర్చలు జరిపారు. వాళ్ళంతా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించేందుకు పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు సక్సెస్ అని చెప్పుకోవచ్చు. మార్చ్ కంపెనీ నుంచి మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ తో కూడా సమావేశం అయ్యారు. పూర్తిగా ప్రధానంగా చూసుకుంటే ఆయన ఇక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీలు కావచ్చు, టెక్స్టైల్స్ కావచ్చు, లేదంటే మెడికల్ కావచ్చు, డివైజులు కావచ్చు, లేదా టెక్నికల్ కావచ్చు, రైల్ కాంపోనెంట్ తయారీ రంగం కావచ్చు, ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టమని ఆయన ఆహ్వానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది సీఈఓలను అయితే ఆయన కలిశారు. సిస్మెన్ ఒకటి, ఓర్లికోన్ ఒకటి, ఆన్స్ ఫిస్టర్ ఒకటి, సిస్ టెక్స్ ఒకటి, ఈ సీఈఓలతో సమావేశం కూడా జరిగారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రముఖమైన డెన్మార్క్ లో ఉండే మార్క్స్ రవాణా సంస్థ, ఆ రవాణా సంస్థకి కూడా పూర్తిగా తెలియజేశారు ఇక్కడ ఎన్ని పోర్టులు ఉన్నాయి, సముద్ర తీరంలో రవాణా ఎలా చేయొచ్చు, ఖచ్చితంగా కూడా ఏపీతో ఒప్పందం చేసుకుని డెన్మార్క్ సంస్థ కూడా ప్రొసీడ్ అవ్వాలని కోరిన పరిస్థితి ఉంది. అలాగే సిస్కో చైర్మన్ చుక్ రాబిన్స్, అంటే చైర్మన్ అంటే సీఈఓ అతను, ఆ చుక్ రాబిన్స్ తో కూడా ఆయన సమావేశం అయ్యారు. అలాగే పూర్తిగా చూసుకుంటే దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ ఎల్జీ కంపెనీ సీఈఓ షిక్ హక్ చియో, ఆయనతో కూడా సమావేశం అయ్యారు. కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈఓ జాకబ్ అరప్, అంటే వీళ్ళు పళ్ళు, రసాయనాలు, బీర్లు తయారు చేస్తూ ఉంటారు, వీళ్ళని కూడా వచ్చి పెట్టుబడులు పెట్టమని చెప్పారు. అదేవిధంగా బిల్ గేట్స్ కి సంబంధించి, బిల్ గేట్స్ ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత, అదేవిధంగా బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ లో కొంచెం చారిటీ కూడా చేయమని చెప్పారు. మైక్రోసాఫ్ట్ ని విస్తృతంగా డెవలప్ చేయమని చెప్పారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేయబోయే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, ఏఐ యూనివర్సిటీ కావచ్చు, ఆ యూనివర్సిటీని స్విట్జర్లాండ్ ప్రతినిధులతో కలిపి, అంటే స్విట్జర్లాండ్ తో కలిపి కొంచెం కోఆపరేట్ చేసే విధంగా ఇద్దరు సంయుక్తంగా కూడా ఆ యూనివర్సిటీలో పనిచేసే విధంగా కూడా మృతుల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఆ బహ్రెయిన్ తాలూకా ప్రధానంగా ఉండే ప్రతినిధి ఆయనతో కూడా మాట్లాడి రెస్పెక్టబుల్ గా అడగడం జరిగింది. ప్రధానంగా ఇవన్నీ చూసుకుంటే కనుక తొలి రోజు జ్యూరీ చెల్లినప్పుడు కూడా అక్కడ ఘన స్వాగతమే పలికింది. వీళ్ళందరూ కూడా స్విట్జర్లాండ్ లో 12 దేశాలకు చెందిన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశమై దిక్సూచిగా, అంటే భారతదేశం ఎలా ఉందో 2047 నాటికి నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి, ఆ దానికి మీరు చేయాల్సిన పని ఏంటి, తెలుగువారుగా మీరు ఏం చేయాలి, కర్మభూమికి ఏం చేయాలి, జన్మభూమికి ఏం చేయాలి, అతని విజన్ ని కూడా ప్రజెంటేషన్ చేసిన పరిస్థితి. 5 డిగ్రీల సెల్సియస్ లో గతంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ అమర్నాథ్ 5 డిగ్రీల సెల్సియస్ ఉంది కాబట్టి నేను దావోస్ వెళ్ళలేకపోయిన స్టేట్మెంట్ ఇస్తే, అదే 5 డిగ్రీల సెల్సియస్ లో ఈ రోజు 74 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు వెళ్ళి వాళ్ళతో ముఖాముఖిలు కండక్ట్ చేసి నిరంతరం కూడా 4 రోజులు కూడా శ్రమించి ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం చేసి లక్షల కోట్లు. అలాగే ఆర్ఎస్ మెట్లు ఎవరైతే ఉన్నారో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 17.8 మిలియన్ల సారథ్యంతో 1,48,000 కోట్ల పెట్టుబడితో అక్కడ మెట్టల్ గ్రూప్ వాళ్ళు పెట్టడానికి, దానికి కావాల్సిన గనులు కానీ, దానికి కావాల్సిన భూ కేటాయింపు కానీ, దానికి కావాల్సిన ప్రభుత్వం నుంచి అనుమతులు కానీ అన్నింటినీ ఇస్తామని చెప్పడం జరిగింది. కొన్ని విధాలుగా చూసుకుంటే కనుక పర్యటన మొదటి రోజు నుంచి మనం చూసుకుంటే కనుక వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో మొత్తం జూరిచ్లో జరిగిన దగ్గర నుంచి కూడా స్విట్జర్లాండ్ లో సీఈఓలతో, అంటే స్విస్మెన్ అయితే కూడా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏర్పాటుకి, అలాగే శ్రీ సిటీ కానీ, అనంతపురం కానీ, కాకినాడ పెట్రోకెమికల్ కానీ, విశాఖపట్నం కానీ, అంతర్జాతీయంగా ఐటీ సర్జెక్ కానీ అన్ని రకాలుగా ఎక్కడెక్కడ ఉందో, అలాగే ఓర్లికాన్ రాష్ట్రంలో అడ్వాన్స్ కోచింగ్ సెంటర్ కి ఆవశ్యకత ఉంది, అలాగే ఆటోమేటివ్, ఎయిర్పోసిస్, ఎనర్జీ, టూరింగ్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. పరిశోధనకు కూడా ఏఎం సెంటర్ నెలకొల్పవచ్చు అని కూడా చెప్పారు. ఓర్లికాన్ కూడా దీనికి ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే పూర్తిగా చూసుకుంటే అక్కడ మరొక విషయం కూడా మనం చర్చించుకోవాలి. 3 రాష్ట్రాల సీఎంలు కూడా అక్కడ కలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ, సీఎం ఫడ్నవీస్ ఆయన మహారాష్ట్ర, ఈ 3 సీఎంలు కూడా కలుసుకుని 3 రాష్ట్రాల అభివృద్ధికి ఎలా
చేయాలో కాసేపు ముచ్చటించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే రెండవ రోజు పర్యటనలో మాత్రం ప్రధాన విషయాలు చర్చకు వచ్చాయి. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్లతో కూడా ఎదిగే విధంగా భారతీయుల్లో ఉంది. అందులో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కుందని కూడా కొనియాడుతూ కూడా ఆయన గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ అంటే అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతున్నారు. దాని ద్వారా కూడా లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి విదేశాల్లో స్థిరపడున్నారో వాళ్ళంతా కూడా లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ని దిగ్విజయంగా నడపడానికి కూడా హెల్ప్ అవుతుందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే మైక్రోసాఫ్ట్ గతంలో 20 ఏళ్ల కిందట ఆయన మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ని కలిశారు. మళ్ళీ ఇప్పుడు కలిశారు. ఇది ఒక హాట్ టాపిక్ గా ఉంది. అది ప్రధానంగా ఆ రోజు 20 ఏళ్ల క్రితం కలిసినప్పుడు సైబరాబాద్ అక్కడ మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాద్ లో అతను 2020 విజన్ అనేసరికి కొంచెం కామెంట్లు చేశారు. ఇప్పుడు చూస్తే అదే ఫుడ్ పెడతా ఉంది. ఆ మైక్రోసాఫ్ట్ విపరీతంగా ఎదిగి ఉంది. అదే మైక్రోసాఫ్ట్ ని ఆంధ్రప్రదేశ్ కూడా తెచ్చే విధంగా సహాయం చేయాలని, అలాగే ఆహార ఉత్పత్తులు కానీ విద్యా వైద్యం విషయంలో కానీ పూర్తిగా కూడా బిల్ గేట్స్ ని సహాయ సహకారాలు అందించమని, పతనం అయిపోతున్న ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా సహాయ అంటే గడిచిన 5 ఏళ్ళలో కొంత పతనావస్థలో చేరుకుంది. దాన్ని పక్కన పెట్టి భవిష్యత్తులో పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. పోర్టులు కానీ ఎయిర్పోర్ట్లు కానీ అన్ని ఉన్నాయని చెప్పడం జరిగింది. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ తో కలిసిన ఈ ఒప్పందంలో అయితే మాత్రం చాలా హ్యాపీగా అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు బిల్ గేట్స్ వాళ్ళ మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు కూడా కొంచెం హ్యాపీగా ఉన్నట్టుగా కూడా మనం భావించవచ్చు. అలాగే గూగుల్ క్లౌడ్ సర్వర్ల కోసం సొంత చిప్పులు రూపొందిస్తున్న గూగుల్ క్లౌడ్ ఏదైతే ఉందో దాన్ని విశాఖ కేంద్రంగా కూడా ఒక డిజైన్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం, భూములు ఇస్తాం, అనుమతులు ఇస్తాం అని కూడా ఆ గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో కూడా ఆయన సమావేశం అయ్యారు. అలాగే పెప్సికో అంటే అతిపెద్ద ఫుడ్ కంపెనీ ఇది. దీనిలోనే కుర్కురే కావచ్చు, ఫుడ్ కావచ్చు, తన బాటిల్స్ ఇప్పటికే శ్రీశక్తిలో తయారవుతున్నాయి. వాళ్ళకు కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్ రావాలని కూడా ఆహ్వానించిన పరిస్థితి ఉంది. అలాగే బహ్రెయిన్ లో చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ప్రధాన కార్యాలయంలో అతనితో ఆ ప్రైమ్ మినిస్టర్ ప్రతినిధి హమద్ అల్ మహమ్మద్ తో కలిశారు. అలాగే ముంతలాక సిఇఓ అబ్దుల్ బిన్ ఖలీఫాతో కూడా కలిశారు. వీళ్ళందరితో కూడా కలిసి పూర్తిగా కూడా స్విట్జర్లాండ్ లో మన యొక్క చరిష్మాని, మన యొక్క ఇక్కడ ఉండే సహజ వనరుల్ని, మన యొక్క గొప్పతనాన్ని, ఇక్కడుండే నేల, ఇక్కడుండే నీరు, ఇక్కడుండే ప్రాంతం, నదీ వనరులు, అలాగే భవిష్యత్తులో నదుల అనుసంధానం, 6 లైన్ రోడ్స్, భవిష్యత్తులో రైల్వే మార్గాలు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, సముద్ర తీర ప్రాంతం అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పూర్తిగా సపోర్ట్ చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, రాయితీలు ఇస్తాం. దీని ద్వారా లక్షల మంది, ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ టైంలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం అని చెప్పారు. అంటే లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. 20 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలి అంటే ఈ రోజు దావోస్ పర్యటన అత్యంత కీలకం.